కావాలంటూ కూడా రాజు డిమాండ్ చేస్తుంది. మరి చూడాలి, పోలీసులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. శ్రీకాంత్, రైట్. అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన, వార్తలు ప్రసారం చేసినంత మాత్రాన బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? సో దీనిపైన అంటే వార్తలు వేయకూడదా? వార్తలు వేస్తే బెదిరిస్తారా? కళ్ళ ముందు అడ్డంగా దొరికి విజువల్స్తో సహా దొరికిన తర్వాత, నిర్దాక్షిణ్యంగా దొరికిన తర్వాత మా ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరిస్తారా? బూతులు తిడతారా? ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని రాజు న్యూస్ డిమాండ్ చేస్తోంది. పేకట్ట రాయిళ్ళు ఎక్కడో చెట్ల కింద దొరకడం కాదు, అధికారికంగా పార్టీకి చెందినటువంటి నాయకులే దొరికి ఆ వార్త ప్రసారం చేస్తే బెదిరింపులకు పాల్పడతారా? ములుగు జిల్లాలో ఏం జరుగుతోంది? పచ్చటి అడవుల్లో ఏం జరుగుతోంది? మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఏం జరుగుతోంది? ఇవే కదా ప్రశ్నలు రాజు న్యూస్ ప్రశ్నించింది. ఇవే కదా ఉదయం నుంచి మేము చేస్తున్నటువంటి క్వశ్చన్. దీనిపైన సమాధానం బెదిరింపులా? ఖండించాలా? చట్టం ఉంది, ఫిర్యాదు చేయొచ్చు. బెదిరింపులకు పాల్పడతారా? అధికార పార్టీ అండలా? అధికార పార్టీలో ఉన్నటువంటి అహంకారమా? ఖచ్చితంగా దీనిపైన ముందుకే పోతాం. ఒక ములుగే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పేకాట క్లబ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో మాట్లాడదాం. ఇస్రోడ్ల వెంకన్న గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. వెంకన్న గారు ఉన్నారా? పీసీఆర్ ఇస్రోడ్ల వెంకన్న గారు, మీరు మా కరెస్పాండెంట్కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు అన్న మాట వాస్తవం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అంశం పైన ఫిర్యాదు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఈ విజువల్స్ని పెట్టుకొని. దయచేసి మీరు ఫోన్ లైన్ కట్ చేశారు. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవసరమైతే మీడియాని మీ దగ్గరకు వస్తే, లేదంటే మీరైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు ఈ వార్తను, ఒకవేళ తప్పైతే కనుక. కానీ మీలాంటి వాళ్ళ వల్ల జిల్లా నాయకత్వానికి, పార్టీకి చాలా పెద్ద నష్టం. ఇదే మేము క్వశ్చన్ చేసేది. పీసీఆర్ మళ్ళీ కనెక్ట్ చేయండి, ఇంకో నెంబర్ కనెక్ట్ చేయండి. ఫుల్ విజువల్స్ ప్లే చేయండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర్లు గారు, బాగున్నారా? బాగున్నా. ఎవరు సార్? నేను రాజ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇందాక మీరు రాజ్ న్యూస్ మా కరెస్పాండెంట్కి ఫోన్ చేశారని తెలిసింది, కారణం సార్? అట్లా కాదండి, ఇప్పుడు 3 years బ్యాక్ ఏదో ప్లేయింగ్ కార్డ్స్ ఆడితే దాన్ని ఇప్పుడు గ్రూపులలో పర్సనల్గా వాళ్ళు వాట్సాప్ చేసుడు వాస్తవం. నిజంగా మేము ఏమైనా తప్పు చేసినప్పుడు తప్పులేదు, జర్నలిజం బాధ్యత అది. ఈ కోర్టుకు పోయినా సరెండర్ అయినా అయిపోయింది. అది ఏది 3 years బ్యాక్ ఫోటో అది. ఒకటి వెంకటేశ్వర గారు, మీరు ఏమైనా ఖండించవచ్చు, మీరు ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టొచ్చు, ఒప్పుకుంటాం. ఓకే, మీరు అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. నేనేమంటున్నా వెంకటేశ్వర్లు గారు, మీరు మా ప్రతినిధితో మాట్లాడినటువంటి విధానం, ఇస్ దట్ కరెక్ట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఏంటి మీరు మా ప్రతినిధికి ఫోన్ చేసి మాట్లాడినటువంటి భాషా విధానం ఎక్కడ అర్థం అంటే అయినా మాకు వాట్సాప్ చేయాలి చేసిండు, ఎందుకు అది దేశం అంతా తిరుగుతుంది, మా పరువు ఎందుకు భంగం కలిగిస్తున్నాడు? దానికి మీకు ఫోన్ చేసి మీరు తిడతారు ఒక జర్నలిస్ట్ ని? ఫోన్ 100 మందికి పంపిస్తారు. 100 మందికి పంపిస్తారు వెంకటేశ్వర్లు గారు, 100 మందికి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? 100 మందికి పంపిస్తారు.
కాదండి ఓకే ఇప్పుడు మేము ఏటూరు నాగారం కమలాపూర్ రూట్ లో జరుగుతున్నటువంటి ఈ పేకాట క్లబ్ల గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేకాట క్లబ్ల గురించి రాజ్ న్యూస్ ఒక ఫైట్ చేస్తోంది. రాజ్ న్యూస్ ఫైట్ చేస్తోంది. ఓకే పర్సనల్ వాట్సాప్ పెట్టుడు ఎక్కడదండి? వెంకటేశ్వర్లు గారు మంగపేట మండలం చుంచుపల్లి గ్రామంలో పేకాట శిబిరాలు ఉన్నాయన్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది. వాటి మీద మేము వార్తలు వేస్తున్నాం. ఏటూరు నాగారం నుంచి కమలాపురం రూట్ లో ఈ పౌల్ట్రీ ఫామ్ పక్కన ఒక ఆఫీస్ ఉన్నది. దాంట్లో పేకాట ఆడుతున్నారన్నది మా దృష్టిలో ఉంది. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ఖండించండి, మీరు అవసరమైతే చట్టపరమైనటువంటి చర్యలకు వెళ్ళొచ్చు. బట్ మీరు మాట్లాడే విధానం గురించి నేను మాట్లాడుతున్నా. మీ పరువుకు భంగం కలిగిస్తే వెంకటేశ్వర్లు గారు నో, మీరు లైవ్ లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు లిజన్ టు మీ. లక్షలాది మంది చూస్తున్నారు. మీరు లైవ్ లో ఉన్నారు నాతో పాటు. సారపాక, వెంకటాపురం, వాజేడు, భద్రాచలం, సారపాక, ఏటూరు నాగారం, మంగపేట, ములుగు, పస్రా, గోవిందరాపేట నుంచి అక్కడి నుంచి అందరూ తరలి వస్తున్నారు. సో ఇక్కడ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఇది కాదు అంటే కాదని ఖండించాల్సిన బాధ్యత మీకుంటది. యువతల వ్యక్తిని మాట్లాడిస్తారా లేకుంటే మీరే మాట్లాడతారా? మాట్లాడండి. సార్ ఒకవేళ జరిగిన వాస్తవం ఉంటే వాళ్ళు దొరకబెట్టినప్పుడు లైవ్ లొకేషన్ చేసి పబ్లిక్ ఇష్యూ చేయండి, తప్పులేదు. అది ఎప్పుడు 3 years బ్యాక్ పెట్టి పర్సనల్ గా నెంబర్ కు సెండ్ చేసి ఎంతవరకు అది మీరు చెప్పాలి, మీరు ఖండించండి. మీరు ప్రెస్ మీట్ పెట్టొచ్చు, మీరు ఖండించవచ్చు. మీరు ఒక పార్టీకి చెందినటువంటి ఎవరైనా నాకు తెలియదు, బట్ మీరు ఖండించాలా. చుంచుపల్లి ఒకటి ములుగు జిల్లాలో ఏం జరుగుతుంది అన్నది నా ప్రశ్న. దీని మీద మీ స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే, మీరు ఒక ములుగు జిల్లా కాదు, ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో కూడా పేకాట డెన్నులు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయటపడుతున్నాయి. మొత్తం పేకాట వల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళల తాళిబొట్లను కాపాడాల్సినటువంటి బాధ్యత సొసైటీ సామాజిక పరంగా మీడియా మీద ఉంది. పాయింట్ నెంబర్ 1. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సమ్మక్క, సారక్క, సీతక్క లాంటి ఒక మహనీయులు ఉన్నటువంటి జిల్లాలో ఇలాంటివి జరగొద్దు అన్నది నా ఉద్దేశం. ఓకే, ఒకవేళ మీరు వాస్తవానికి కాకపోతే, అందులో మీరు ఎవరు లేకపోతే మీరు ఖండించవచ్చు, 100% ఖండించవచ్చు. ప్రెస్ మీట్ పెట్టండి, ఖండించండి, పరువు నష్టం కలిగించండి, ఏమన్నాడు. బట్ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఎక్కడ దొరికినా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. ఎక్కడెక్కడ ప్రాంతాల్లో మీరు సవాల్ విసిరితే ఖచ్చితంగా మేము వీటిని బట్టబయలు చేస్తాం. ఓకే, ఈ రోజు కాకపోతే 4 రోజులు ఆపేస్తారేమో. అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, వెంకటేశ్వర మిమ్మల్ని అనట్లేదు. ఇది కాదా మహిళల తాలిబొట్లు తెగుతుంటే, మహిళలు ఇబ్బంది పడుతుంటే, వాళ్ళ భర్తలు పేకాట జూదానికి బానిసలు అవుతుంటే ఇది కాదా బాధ్యత? ఇది రుగ్మత కాదా? ఇది బలమైనటువంటి రుగ్మత. ఇది ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికినట్టు పెట్టండి. చెప్పండి, మీరు ఖండించండి. మీరు పాత అని చెప్తారా, ఖండిస్తారా? చేయండి. 100 మందికి పోతాయండి, 100 మందికి పోతాయి వీడియోలు, 100 మందికి పోతాయి. 100లో మీరు ఒకరు. ములుగు జిల్లా పోతుంది, నిజామాబాద్ జిల్లా పోతుంది. అంటే మీకు 10 నెంబర్లు ఉంటాయి అన్న విషయం ఐ డోంట్ నో. ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది ఐ డోంట్ నో. బట్ మీరు ఇచ్చినటువంటి రియాక్షన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. దీనిపైన ఖచ్చితంగా మేము చట్టపరమైనటువంటి చర్యలకు పోతాం. 100% దీనిపైన మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఖచ్చితంగా పేకాట క్లబ్ల మీద ఇక నుంచి పోరాటం డెఫినెట్గా ఉంటుంది. సో రైట్, కాల్ కట్ చేసినట్టున్నారు. సో ఎనీవే, రాజ్ న్యూస్ ఈ పోరాటాన్ని ముందుకే